దీన్ని ఇలా కూడా వాడచ్చని నాకు కూడా తెలియదు భయ్యా. ఎక్కడ ఉన్నారా రే? రాజకపూర్ వదలొద్దండి. ఎక్కడ అసహ్యంగా జాతరంట్రా పోసినట్టుంది. నా కొడుకు ఆపండి. పట్టుకోండి. సుస్సు అనుకున్నావా? కాదు, ఇది సుస్సు. ఇప్పుడు ఈ రోజు నిన్ను వదలను. ఎందుకమ్మా? వెనక నుంచి గట్టిగా పట్టుకుంటావా? అమ్మని బతాయో. అప్పుడు నేను కేవ్ కేవ్ అని అరుస్తా. లైట్లు ఆర్పడరా, లైట్లు ఆర్పడే. లైట్లు ఆర్పిస్తావా? నాకు సిగ్గు బాబు. అబ్బా అబ్బా అబ్బా, వద్దు బాబు. వదలకండి రా అన్నీ. యాదవ్, ఏంట్రా ఇదంతా? ఎవరో పిచ్చనా కొడుకన్నా ఎరగట్ట చేసుకపోయాడు. వెనక్కి పోరా అంటే వేసి పడతాడన్నా. ఈడేనారా మీ అన్న? అన్నా నమస్తే అన్నా. జస్ట్ కమింగ్. ఏంట్రా అన్న? నువ్వు వస్తే నేను పోలా. ఇప్పుడు నేను వచ్చా. యూ గో బ్యాక్. ఏంట్రా గో బ్యాక్? నువ్వు కొట్టింది ఎవరో తెలుసా? ఆడు అన్న ఎవరో తెలుసా? ఓ ఇదమ్మా, ఇప్పటిదాకా వీడే అన్నా, ఇప్పుడు ఈడుకో అన్న. ఈ బిల్డప్ ఏంట్రా అసలు? ఎవడ్రా ఎవడురా అన్న? వాళ్ళ తమ్ముడు లోకే. విలన్ తమ్ముడు లోకేని హీరో చావ కొట్టటం. ఓర్దినమ్మా, వృధులుగా కూడా ఫస్ట్ నిన్నే కొట్టాలిరా. స్క్రిప్ట్ లో జరగాల్సిన సీను రియల్ లైఫ్కి వచ్చిందా? సినిమాలో కొట్టాల్సిన వాడు నీ ముందుకొచ్చాడా? అన్నా ఏందన్నా ఇట్టా కొట్టావు? ఆడెవడో నీరో అంటున్నాడు. ఆడేం చేస్తాడో? ఆడేం చేస్తాడు కాదురా, నేనేం చేస్తానో తెలిస్తే ప్రపంచం తలకిందులైపోద్ది. ఏం చేస్తావన్నా? ఎటెల్లలో తెలియని నాకు మైసమ్మ దారి చూపించింది. ఇది డైరెక్టర్ కాదురా, మైసమ్మ రాసిన స్క్రీన్ ప్లే. ఇంత ప్రిపరేషన్ దేనికా అనుకున్నా. ఇది ఇచ్చేయడానికి. ఎవడో వేసిన సెట్లో కదరా, రియల్ పోలీస్ స్టేషన్లో సెటిల్ అయిపోతా.
ఇక్కడ మిస్ అయిన పాత్ర అక్కడ పోషిస్తా. ఊరుంది ఖాళీగా స్టేషన్. మళ్ళీ వచ్చావా? రాత్రంతా ఆత్మల ఘోష, పొద్దున్నే నీ నస. అందులో మా నాన్న గొంతు వినపడిందా కాశీ? చచ్చిపోయాక అందరి గొంతులు ఒకేలా వినపడతాయి. అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయిన నీ బాబు ఏమన్నా బతికొస్తాడు అనుకుంటున్నావా? దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు. కొంపదీసి సంపినోడు సావడానికా? అవును. పిల్ల రాక్షసి, అసహ్యమైన కోరికలు కోరకూడదే. ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి. కానీ అవి జరగవు. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేని కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పి తెచ్చాడు నీ బాబు? నేను చాలా మొండిదాని అని కూడా చెప్పాను. నేను నమ్ముతున్నాను నాన్న, అద్భుతం జరగాలి. నాకు మిరాకిల్ కావాలి. అన్నా నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా. ఇప్పుడు ఏంటన్నా? ఏముందిరా, ఫస్ట్ సీన్ మైసం చేపించేసింది, మిగతా మనం చేసేయాలి. షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా? విలన్ కి వార్నింగ్ ఇవ్వడం. ఇచ్చేద్దాం. విలన్ ఇంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది. కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గూండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమని జావా బైక్ ఎంటర్ అయ్యింది. దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు. కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు, నోట్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్టు. అహంకారం అంతమయ్యే క్షణమది. హీరో ఎక్కడా? ఒక మామూలు జర్నలిస్ట్కి నా గురించి రాసే ధైర్యం ఉండదు. నీ వెనకున్నది ఎవరు? హీరో ఎక్కడా? వాడు చెప్పేది నిజమే నీరు. వాడు వెనక ఎవరూ లేరు. అవునా? ప్రకాష్ మెహతా? శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగంట అయింది. ఇప్పుడు వీడు హీరో రే నీరో, నీకు ఆల్రెడీ చెప్పా లిమిట్స్ దాటొద్దని. ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలన్నీ తెలుసు. వెనుకున్న పొలిటీషియన్స్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో, ఎవరెవరిని హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్ని తెలుసు. కానీ అవన్నీ మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలా. కొత్తగా డ్రగ్స్ ఏంటి? మెథాంఫిటమైన్ అంట.
కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ని పెట్టి మరి స్టార్ట్ చేసావంట. బ్రేకింగ్ బ్యాడా? నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది. ఇవన్నీ ఆపేసాయి. ఆల్రెడీ నీ మనుషుల్ని కొట్టా, నీ సరుకు లాకర్ లో పెట్టా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ మొగుడికి చెప్పు. ఫస్ట్ టైం నేను ఒకడికి లిప్ ఇవ్వలేకపోయాను పట్నాయక్. డ్రగ్స్ అంటున్నాడేంటి?